హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. ఈ వీడియో వచ్చేసరికి మష్రూమ్ పులావ్ రెసిపీ చెప్తానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కేజీ రైస్కి చెప్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోస్ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టుకోవాలండి. ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ అంటే మన చేతికి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా అందులో వేసుకోవాలండి. అవి కడుక్కున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో అదే మిక్సీ జార్లో ఏమో ఒక అరచెక్క పచ్చి కొబ్బరి ముక్క కానీ, ఎండు కొబ్బరి ముక్క కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్లేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అంతా కలిసేలాగా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి, నూనె 2 సమానంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కాక స్టార్ అనేస్లో ఒక 3 అండి, జాపత్రి ఒక కొంచెం, బిర్యానీ ఆకులు ఒక 2, ఒక 3 ఇంచులేమో దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, ఒక చిన్న జాజికాయ అండి వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 4 లవంగాలు వేసుకోవాలి. నా దగ్గర షాజీరా లేదండి, షాజీరా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు తీసుకొని వేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేగాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఇది అడుగంట వేసినప్పుడు, ఎందుకంటే కొబ్బరి ఉంది కదా, కొంచెం చూసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. 2 ప్యాకెట్లు మష్రూమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. అది ఆ పచ్చివాసన పేస్ట్ అంతా వేగి ఆయిల్ పైకి తేరాక ఈ షాహీ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎంతలా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గపిచ్చుకోవాలండి. బాగా ఎంత మగ్గాలంటే మష్రూమ్లోంచి ఫుల్ వాటర్ వస్తాయండి. అది చూసారంటే మీరు అంత విధంగా మగ్గాక మనం కేజీ రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలండి. కేజీ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఆ కేజీ రైస్కి 1:1.5 వాటర్ పోసుకోవాలండి. 1:1.5 వాటర్ పోసుకున్న తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర పోసుకోవాలి. అలా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులండి. ఎసరు బాగా తెరలారండి. ఆ తెల్లాక మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్, కడిగి ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదండి, కేజీ రైసు, ఆ కేజీ రైస్ కూడా వేసుకున్నానండి అందులో నేను. ఆ రైసు మసాలా మొత్తం వాటర్ మొత్తం బాగా కలిపేలాగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిపించుకోవాలండి. అప్పుడు ఒక 3/4 కుక్ అవుద్దండి. ఇప్పుడు అలా 3/4 కుక్ అయింది మనకి. నెక్స్ట్ ఆ 3/4 కుక్ అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మందమైన ఐరన్ ప్యాన్ పెట్టుకొని, అదే అట్ల రేకు పెట్టుకొని, అట్ల రేకు మీద ఇది పెట్టుకోవాలండి, దమ్కి పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకున్న తర్వాత అది చాలా చాలా సిమ్లో పెట్టుకొని ఉడుకుతాయండి. సిమ్లో పెట్టుకుంటేనే దమ్ అవుద్ది. ఆ దమ్ అయిన తర్వాత రైస్ అనేది చాలా పొడి పొడులుగా వస్తుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.